ఆ స్త్రీ ఏం చేసిందంటే 300 దేనారాలతో అచ్చ జతమాంసి అత్తరును తీసుకొచ్చి యేసు పాదాలకు పూసి తల వెంట్రుకలతో కడిగింది. దేవుని స్తోత్రం. కాబట్టండి ఆ ఇల్లు అత్తరవాసంతో నిండింది, ఆ గ్రామం అంతా అత్తరవాసనతో నిండింది. ఈ రీతిగా అక్కడ 2వ వచనాల్లో పరిశీలన, 3 బరువు భారము, 4 మనసు మారటం, 5 ఏమండి గద్దింపులు ఉంటాయి 5వ వచనాల్లో. 6వ వచనంలో లక్ష్యత ఏమిటి అనేది, 7వది పరిశీలన, 8వది కూడా పరిమాణం. ఇలా ఏదైనా సరే పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని.
నిలిపితినే మార్గము చూపిన నీపైనే గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలెము నీడయే నాకు మేలాయెను గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలెము నీడయే నాకు మేలాయెను నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయెను నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. నీ క్రియలు నీ కష్టము నీ నెరుగుదును, నువ్వు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో చెప్తాడు, అయినా మొదట ఉన్న ప్రేమ వదిలితివని నేను తప్పు ఒకటి నీ మీద, నీకెన్నో నా కోసం భారం భరిస్తావు అన్నీ తెలుసు, అన్నీ నేను గమనిస్తున్నా, కానీ నీ మీద నిందేస్తున్నాను సుమా. మొదటి ఉన్న ప్రేమ ఉండలేదని నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను, నువ్వు సరి చేసుకుంటేనే సరే, లేకపోతే నీ యొద్ద నుంచి దీపస్తంభం తొలగిస్తాను అని హెచ్చరిక చేస్తున్నాడు 2వ అధ్యాయంలో. ఇదే అధ్యాయం దేనితో కలిపి తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు ఈ అధ్యాయంతో కలిసిందండి. ఈ ఎడమ చేత్తో ప్రసంగి పట్టుకోవాలి, కుడి చేత్తో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం పట్టాలి.
మరి కుమారుడు భాగం ఉంటుందిగా, తండ్రి పరిశుద్ధాత్మ అయింది. కుమారుడు భాగము ఏమిటయ్యా అంటే యోహాను సువార్త 12వ అధ్యాయం. ఒక స్త్రీ ఇంటిలో ఏమండి గొప్ప పేరు వచ్చింది. ఎవరికి? యేసయ్యకు వచ్చింది. లాజరు బయటకు రాని, పునరుద్ధానము జీవం నేనే అని ఆయన బ్రతికించినప్పుడు గొప్ప పేరు వచ్చి, అప్పుడు పస్కా పండుగ కూడా ఉంది. ఈ పండుగకు 6 దినాలు ముందుగా వెళ్ళాడు. ఏమండి మరియమ్మ ఇంటిలోకి. ఆ మరియమ్మ వాళ్ళతో విందు కూర్చున్నప్పుడు కాబట్టి అండి ఆ ఇల్లు అత్తరవాసంతో నిండింది. ఆ గ్రామం అంతా అత్తరవాసనతో నిండింది. ఈ రీతిగా అక్కడ సంఘటన తెలుస్తుంటది. మనము విలువైనవి ఎవరికి ఉపయోగిస్తున్నాం? ఈ స్త్రీ ఏమండి ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఎరికే. గమనించండి, 300 ధ్యానారాలతో అత్తరును ఏమండి దేవుడితో సమానంగా ఉండాలన్నాడు. అక్కడ పెద్ద ఉన్నాడు. ఎవరన్నారు అక్కడ? 5వ వచనం చూడండి. ఈ పెద్ద హృదయం ఎవరో? 4వ వచనం చదవండి. 4వ వచనము ఏం చెప్తాడంటే, జ్ఞానుని హృదయము ప్రలాపించింటి వారి మీద ఉన్నదంట, బుద్ధిహీన మనసు సంతోషించే వారి మీద ఉంటుందంట. మనసు ఎక్కడుంది? ఏమండి ఇక్కడ ఆయన అప్పగించిన యోధ, ఆయన శిష్యుల్లో ఒకడు, తర్వాత అప్పగించేవాడిగా మారాడు. అర్థమవుతుందండి? 4 మనసు ఎందుకు మారుతుందంటే, జ్ఞానుని మనసు ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? హాస్పిటల్లో కాళ్ళు ఎవరికి ఇరిగినాయి? నిన్న ఒక స్త్రీకి చందులూరు గ్రామంలో ఇటు నుంచి దిగిపోయి ఇటు నుంచి వచ్చింది. ఆ నుయ్యి మీదకి ఎక్కుతారు చూడు పాతయి, అది దిగిపోతే లోపల దిగిపోయింది పొట్టలోకి. ఎటు నుంచి? తొడలోంచి. మరి అటువంటి వాటి మీద మనసు పెడితే మన మనసు సరిగ్గా ఉంటుంది. కానీ వారు పలవ వండుకున్నారు, వారు నగలు అంటే మన మనసు దేవుడి మీద కూడా వ్యసనపాటు వస్తుంది. ఈ బుద్ధిహీనుడు మనసు మారింది. ఏమండి మొదట శిష్యుడు, తర్వాత అప్పగించేవాడుగా అయ్యాడు. ఇదే 4వ వచనం ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు, నువ్వు మొదట ఉన్న ప్రేమను విడిచిదివని తప్పు నీ మీద మోపాలి. ఎందుకు మొదట ఉన్న ప్రేమ ఊడిపోయింది? అయ్యా నేను వచ్చాను, ఇది వరకు ఒక పెద్దగారు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎంత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి? దేవుడితో సమాధానం చేసుకుంటాడంట. అధ్యక్షుడు దేవుడు ఆయనే, లూసిఫర్ గారే. ఈ లూసిఫర్ గారు చేసిన తప్పేంటి? వ్యభిచారం చేశాడా? హత్యం చేశాడా? ఏం దొంగతనం చేశాడా? ఏం బంగారం కాచేశాడా? నేను గొప్పోండి. ఏం దశంభాగం ఇస్తా? నేనేమను. ఏం పోయినా తీసుకొస్తా? నేను తీసుకురా. కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు. కుల పెద్దలు కులానికి పెద్దలు, సంఘానికి వచ్చేవాళ్ళు సంఘ పెద్దలు, మారు మనసులో పెద్దలు, ఏమండి ఇవ్వడంలో పెద్దలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి అప్పగించే యోధాకి ఎందుకు మారిపోయాడు? నేను కూడా మంత్రి అవ్వాలనుకున్నాడు. తర్వాత మంత్రి అవడము, రాజు అవడం కుదరదని తెలిసి అప్పగించేవాడిగా మారాడు. ఇక్కడ అంటున్నాడు 5వ, ఈ నష్టం ఎందుకు? ఈ అత్తరు 300 ధ్యానారాలు అమ్మికి పేదలకు ఇవ్వచ్చు అంటున్నాడు. ఏది ముఖ్యం అంటాడంట? శ్రద్ధ అంట. ఏ శ్రద్ధ? చాలా జాగ్రత్త పరుడంట. 5వ వచనం చూడండి, శ్రద్ధ చూస్తుంది. యోహాను సువార్త 12:5లో ఏమంటే చాలా జాగ్రత్త చేస్తున్నాడు. పేదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి ఏంటంట? గద్దింపు. బుద్ధిహీనులు పాటలు వినుట కంటే జ్ఞానుని మాటలు వినుట మంచిదంట. అంటే సినిమా పాటలు వినే కన్నా ఎవరైనా పాస్టర్ గారి చేత తిట్టించుకోవడం బెటర్ అట. నీతిమంతులు కొట్టుడు నాకు ఉపకారము, జ్ఞానులు గద్దింపు తైలాభి షేక్. మరి వింటున్నారా? ఏమండి లోపం ఎక్కడుందో పాస్టర్ గారు చివరిలో భలే ముగించారు. నాకు సస్పెన్స్ గానే ముగించారు. కానీ మీకు ఏంటి మీది ఇంట్రెస్ట్? అసలు ఎవరికి తెలుస్తుంది? దేవుడి తలంపు, నా తలంపులు వేరా, నీ తలంపులు వేరే. ట్యాప్ ఇప్పమంటే ట్యాప్ ఇప్పారు, కానీ తలంపు గుట్టారు కద్దు. తలంపు ఎవరికి తెలుస్తుంది? భూమి మీద అన్ని చంపుకొని దేవుడికి సమర్పణ చేసుకొని యాజకుడికి తెలుస్తుంది. ఇల్లు వాకిళ్ళు సమర్పణ చేసుకొని ప్రతిష్ఠితులకు తెలుస్తుంది. దేవుడు తలంపు రూపాంతరం మెట్లోకి వెళ్తే తెలుస్తుంది. ఆ తలంపు చెప్పాలి, కానీ పుస్తకాలు బట్టేసా ఈ సలహాలు కుదరవు దేవుడి దగ్గర. ఏమండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ అత్తరెందుకు 300 ధ్యానారం గద్దింపు వినమని చెప్తాడు. ఇక్కడ కూడా గద్దింపు. నువ్వు మారు మనసు పొందితేనే
సరే 3:5లో ఏముందో తెలుసండి? గద్దింపులే ఉన్నాయి. చూసుకోండి ప్రకటన గ్రంథం 2:5లో నువ్వు ఎలాగిన్నావో మారు మనసు పొందితే సరి, లేకపోతే నీ దీపస్తంభం తీసు. ఇదే మళ్ళీ ఇక్కడ నేను చెప్పిన 12వ అధ్యాయంలో కూడా గద్దింపు ఏంటంటే యోధా గద్దిస్తున్నాడు, ఈ అత్తరెందుకు 300 ధ్యానారాలకు అమ్మలేదు. ఇది గద్దింపే. జ్ఞానులు గద్దింపినుడి మేలని ఎక్కడ చెప్తున్నాడు? ప్రసంగిలో నేను చెప్తుంది రాంగో కరెక్టో 8వ వచనాలు చూడండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చూసుకోండి 8వ వచనం. ఇక్కడ నేను మొదటి వాడును కడపడి వాడును ముట్టుడై తిరిగి లేసి తిని. ఏది ఎంత అనేది పరిమాణం మాట. 8వ వచనం టాలీ చేసాం. 4వ వచనాల్లో మారుటు గురించి ఉంది. ఏమండి? మొదట ఉన్న ప్రేమ మారింది. 5వ వచనాల్లో గద్దింపులు చూపెట్టా. ఇక్కడ పరిమాణం మొదటి వాడును కడపడి వాడును అని ఇక్కడ చెప్తుంటే కార్యారంభం కంటే కార్యాంతము మేలు ఇక్కడ చెప్తాడు. 8వ వచనము, బేదలు ఎల్లప్పుడూ ఉంటారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఏమండి? ఏమర్పిస్తారండి? బుధవారం రమ్మంటే రారు, శుక్రవారం అంటే రారు, మీ ఇండ్లు పేక మీద కత్తి బిగించారు, అప్పుడు సంఘ పెద్దలు తిరిగో దశంభాగాలు ఏమైనా ఎవరైనా వసూలు చేస్తారా? మీ ఇష్టమే. అది ఎవరిష్టం. అది సాతాను తీసుకుంటాడు, దేవుడు ఇంకో రకంగా దెబ్బ కొడతాడు అనుకోండి, అది సంగతి వేరే. కానీ మనము ఇవ్వవలసిన సమయంలో కూడా పాస్టర్ గారు చెప్పినప్పుడు హృదయం తెరవబడేటట్టుగా పరిమళ సువాసనగా ఆవిడ వెలపెట్టి 1 సంవత్సరం కూలితో ఏమండి కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో నేను తగ్గించుకుంటాను. నీ జీవితం నాకు జ్ఞాన హృదయము కలగజేయము, మాకు మా దినములు లెక్కించుట మాకు నేర్పు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆగరణ చూసిన కన్నులు, బీదురాలు 2 కానుకలు వేయడం చూసిన దేవుడు. ఏమండి? జక్కయ్య ప్రేమను గుర్తెరిగిన దేవుడు. జక్కయ్య త్వరగా. ఎవరైనా దేవుని ప్రేమిస్తే దేవుడు మన పక్షంలో ఉండగా విరోధి ఎవడు? ఇక్కడ 7వ వచనము. ఇక్కడ 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథంలో 7వ వచనం, వినుటకు చెవు గలవాడు వినుగాక. ఏమండి? అక్కడ అందరూ శిష్యులు ఉన్నారు. అందరూ ఉన్నా జరగబోయే సంగతి అందరికి తెలియట్లేదు. కానీ పాపాత్ములకు సాదృశ్యంగా ఈ స్త్రీ యేసయ్య మీద ప్రతిష్ఠించింది. ఎవరైతే ఆ గొర్రె పిల్లను బలి అర్పిస్తారో, ఎవరు పాపాలు వారి మీద మోయబడాలో, ప్రపంచంలో పాపాత్ములకు సాదృశ్యంగా ఈ స్త్రీ ఆయన అభిషేకం చేస్తే ఇక్కడ 7వ వచనంలో చెప్తాడు, ఈమె నన్ను పాతిపెట్టు దినమునకు దీనిని ఉంచుకొన నీయుడి. అర్థమవుతుందండి? పాతిపెట్టి ఎప్పుడు పాతిపెట్టారు? సిలువేసి రోజునే పాతిపెట్టారు. అర్థమవుతుందా? అంటే పాతిపెట్టు దినం అంటే ఆయన్ను వధించారు, ఆయన్ను సిలువేశారు ఆ దినము కోసము. వీడు ఎవరు? పాపాత్మురాలు. ఈ పాపాత్మురాలు యొక్క చెయ్యి గొర్రె పిల్ల మీద పెట్టాలి కదా, తర్వాత గొర్రె పిల్లను బలివ్వాలి కదా. ముందుగా ఇక్కడ అభిషేకం చేసింది ఎందుకని? ఈవిడ సిలువ ఈయన ఎక్కడం కోసం ప్రతిష్ఠించింది అన్నమాట. అంటే హల్లెలూయా. ఇక్కడ చెప్తాడు 7వ వచనము, జ్ఞానుడు బుద్ధి కోల్పోతాడంటే ఇక్కడ గ్రహింపు ఇంతమంది ఉన్నా ఎవరికి కలగలేదు. కానీ ఈవిడికి మాత్రమే ఆత్మచేత ప్రేరేపణ కలిగి సిద్ధపాటు చేస్తుంది. సువార్త అయితే ఎప్పుడైతే ఎక్కడ చెబుతారో ఈవిడి గురించి చెప్పాలంట. 6వ వచనాల్లో చెప్తాడు నికోతల బోధలు అని చెప్తున్నాడు. నికోతల బోధలు అంటే బాగున్నట్టే ఉంటది అని కీడు. అంటే కొంతమంది చెప్తుంటారు, అబ్బో ఏమండి ఆయన ఎవరో తేజ గారు సత్పడుతున్నాడంటే ఇంకోడంటే విమర్శిస్తున్నాడంట. ఎప్పుడు ఎదటోడి మీద పడి నువ్వు చేతనైతే చేయి, వాళ్ళ ప్రజలు ఉన్నారు అంత ఎర్రోళ్ళేమి కాదు, తంతారు తేడా వస్తే. నువ్వు విమర్శించేసి నువ్వు సువార్త చేయి, నువ్వే గొడవ పెడితే ఎలాగా? నికోల్తుల బోధలు బాగున్నట్టే అనిపిస్తుంది, తొడలు కొడతారు, మోసం. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు, స్వస్థత వస్తుందని చెప్పిన వారు కాదు. ఏమండి? సొంతూరులో యేసయ్య ఏమీ చేయలేదు. నమ్ముటు నీ వల్ల అయితే నమ్మవానికి చెయ్యి చూద్దామంటే నీకేమవుతుంది? పనికి మానవుడు బైబిల్ తెగ చదివేస్తున్నావు కానీ దేవుడితో అనుబంధం, ఆప్యాయత, విశ్వాసమా లేదు. 100 మంది వాటర్ బాటిల్ తీసుకెళ్తూ ఒక్కడే వాటర్ బాటిల్లో 10 మంది వాటర్ బాటిల్లో నీళ్లు ద్రాక్షారసంగా మారుతాయి. తీసుకొచ్చిన 1000 మంది అవో. అర్థమవుతుందండి? కాబట్టి వచ్చిన వారందరూ స్వస్థత పొందరు, కొద్దిమందే అవుతారు. ఎవరినో సపోర్ట్ చేయడానికి నేను రాలేదు ఇక్కడ. కాబట్టి మనం దేవుణ్ణి గణపరుస్తున్నాం, విశ్వాసం పొందండి. నికోతల బోధలు ఇలా ఉంటాయి. ఇక్కడ 6వ వచనం అంటే మేలుగా కనబడుతుంది.
బుద్ధిహీనుడి నవ్వు ఓ ఉంటది కానీ చాలా నాశనము చేస్తుంది. అతను పేదల మీద శ్రద్ధ కలిగి కాదు ఇలాగ చెప్తుంది, అతను దొంగ దోచుకుంటున్నాడట. 6వ వచనాల్లో మేలుగా చెప్పినట్టు ఉంటది కానీ మోసము. దేవుని స్తోత్రం. పరిశీలన 2వ వచనంలో చెప్తాడు, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. ఏంటి పరిశీలన చేస్తున్నాడు? ఏమండి, ఆ పాలు పొంది పరిశీలన చేయడం, ఆయనతో పాటు కూర్చున్న వారు పరిచర్య చేస్తూ వడ్డిస్తున్నారంట. పరిచర్య చేసేవాళ్ళు కూర్చున్నవారు పాలు పొందడం గమనించడానికి సాదృశ్యం. ఇక్కడ బ్రతికిన వారు మనసు పెడతారు అన్నాడు. మరణం దగ్గరికి వెళితే బ్రతికిన వారు మనసు పెడతారంట. ఒకని జన్మదినం కంటే మరణ దినమే విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళేట కంటే ప్రలాపించి ఇంటికి వెళ్ళుట మేలు. ఇక్కడ వైభవం మాట అండి. 1వ వచనాల్లో 7 నక్షత్రాలు చేతబట్టి 7 ఆత్మలు గలవాడు సంచరించు అంటే 6 దినముల ముందుగా వచ్చాడు. గమనము ఉంది, వైభవం ఉంది. కాబట్టి ఏది మేలు? ఈ జీవన గమనంలో ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. 2వ వచనాలు 3 పారాలు 300 ధ్యానారాలతో అత్తరు బుడ్డిని చేసి పగలగొట్టి, ఏమండి, ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండింది, ఆ గ్రామం అంతా అత్తరు వాసనతో నిండింది. ఇక్కడ నవ్వుటి కంటే దుఃఖపడుట కిన్నమైన ముఖము హృదయమును బరువు భారం అనేది. ఇక్కడ కూడా నీ భారము భరించి అలయలేదని ఎరుగుదును అంటాడు. దేవుని స్తోత్రం. తొందరలో నేను 7, 8 వచనాలు చెప్పాను. 3 8 24 వచనాలు చెప్పాను. నుంచున్నది 10 నిమిషాలే కావచ్చు కానండి, కానీ చదవటానికే సరిపోద్ది. కానీ టాలీ అయినాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే బుద్ధి గల కన్నికులు, బుద్ధి లేని కన్నికులు. ఎంతమందో తెలుసమ్మా? అమ్మ ఏనండి 10 మంది. ఎంతమంది నిద్రపోయారు? తప్పదే. నేను నిద్రపోయింది ఎంతమందో చూసుకోండి. 3 అధ్యాయాలు ముగించేశాను. మీరు చూస్తారా? 25:5లో ఉంది మత్తయి సువార్తలో. వారందరూ నిద్రించారు. నిద్రపోవడం తప్పు కాదు అమ్మా. నిద్రపోవడం అంటే ఏంటి? వ్యాపారాలు చేయడం, వివాహం చేసుకోవడం, వ్యవసాయం మానేమని కాదు. వివాహ జీవితాలు ఉండాలి. ఆనొక్కు పిల్లలు కనలేదా? ఉండొచ్చు. ఎగస్ట్రా జాగ్రత్త కలిగి ఉన్నారు. బుధవారం ప్రార్థన, శుక్రవారం, ఆదివారం వెళ్తే చాలదా? ఎంత ఉండాలా? టైం అయిపోయింది. ఇవన్నీ దశంభాగం ఎవరు? ఒక మాట చెప్పమంటారు. దశంభాగంలో ఉన్న రహస్యము, నువ్వు 10,000 వస్తే 1,000 రూపాయలు ఇవ్వాలి. 1000 నోటు చంపుకొని బతికించుకోకపోతే చచ్చిపోయి తిరిగి వెళ్ళాలేస్తావు. నాకు తెలియదు, అర్థం కాదు. నేను ఒక టైలర్ని అండి. మీకు నేర్చుకుంటానికి వచ్చారు, బట్టలు కుట్టించుకోవడానికి కాదు. నేను ఇలా కత్తిరించాలని నేర్పాను, ఇలాగా కొలవాలని నేర్పాను, ఇలా కొట్టాలని నేర్పాను. మీకు వస్తుందా? రాదు. మీరు కూడా మిషన్ పట్టాలి, మీరు కూడా కత్తిర పట్టాలి, మీరు కూడా టేపు. అదే క్రియ. ఏమండి? ఇవ్వటమో క్రియ. మీకు అన్నీ అర్థమవుతున్నాయి. కానీ దేవుడు సన్నిధికి ఎందుకు వస్తున్నారో తెలుసా? భక్తి కోసం, యేసయ్య మీద ముచ్చట కోసం, యేసయ్యని ఆరాధన చేసుకుంటానికి. కానీ ఎందుకు రావాలో తెలుసా? అజ్ఞానదో పురుగు దాని నుంచి తప్పి నీ భర్త నచ్చి పడిపోతాడమని భయం అనే ఐశ్వర్యం ఉంటే, ఈ భయమే ఐశ్వర్యము. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. అంటే భయమనే ఐశ్వర్యం నీకుంటే నీ అవసరం తీరు. అలాగే గ్రహింపు, ఈ భయము గ్రహింపు బుద్ధిగల కన్యకులకు ఉన్నారు. ఇది జక్కియాకుంది, పరిగెత్తికెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. ఆ రక్తస్రావ స్త్రీకుంది, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయుడా నన్ను విడిచిపోకయా, నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా. ఏది ముఖ్యం? అందరు కేకలేస్తున్నారు, ఆపో ఆపో అని కేకితే వాళ్ళ కేకలకు భయపడలేదట. ఎవరికి భయపడ్డాడు? రక్షణ పోతుందేమో, అది భయము. గ్రహింపు, ఈ భయము గ్రహింపు రక్తస్రావ స్త్రీకున్నాయి. ఈ భయము గ్రహింపు ఎవరికున్నాయిదండి? శతాధిపతి. నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుణ్ణే కాను. ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు పోలీసుడు. నువ్వు కూడా మాటివ్. శతాధిపతికి ఉంది. అమ్మ చెల్లి సిలువు మీద దొంగకుంది. భయం ఏముంది? నువ్వు దేవునికి భయపడవా? ఉందమ్మా భయము. అన్నిటికి భయపడతారు. మనకైతే న్యాయమే. ఈయన ఏ పాపము? గ్రహింపు. దేవుని స్తోత్రం. మా చెల్లెళ్ళు ఇటు చూడండి, గుండెల మీద చేసుకొని నిజంగా ఇక నుంచి నేను ఆ సుమన్కి, బాలకృష్ణులకి ఈ టైం ఇవ్వను, ప్రార్థన చేసుకొని భర్తను రక్షించుకుంటాను,
భర్త ఎలా మారుతారని ఉంది? పాస్టర్ గారు చెప్తేనా? మీరు ప్రార్థన చెప్తే మారుతారని ఉందా? భయముతో కూడిన నీ పవిత్రమైన ప్రవర్తన. అర్థమైందండి? అసలు నీకుంటే భయం చూడొచ్చాములేండి. కాబట్టి అండి నేను చెప్పేది ఏంటంటే, చెలికానిలో హృదయంలో ఉండొచ్చి మధురమైన మాటలు, పరిమళ సువాసన. నువ్వు దేవుడితో చెలికానం చేసి యథార్థతగా చెప్తే నీ మాటలు పరిమళ సువాసనే. కంపు కొట్టవు, యథార్థత చెప్పు. రాకపోతే వేశ్యలాగా అసహించుకుంటాడు. వేశ్యుల ప్రార్థనలైనా ఆలకిస్తాడు, వేశ్యలైనా రక్షణ పొందుతారు, వేషధారులు రక్షణ పొందరు. నోవ కాలంలో ధూపం వేస్తే ఇంద్రధనుసునిచ్చాడు. ఆ ధూపాన్ని నాగ్రహించి పరిమళ సువాసనగా ప్రాతకాల ధూపంగా మన ప్రార్థన ఉండాలంటే ఏమండి, చెలికాని హృదయంలో మధురమైన మాటల వల్ల ఆయనతో ప్రార్థన. ఆ ఇల్లు అత్రవాసంతో నిండింది. మన ఇల్లు కూడా ఉందా? ఏమన్నా ఇల్లు ఒక్క మాట చెప్తాను, మీరు సంఘ పెద్దలు ఎవరైనా ఏమనుకోవచ్చు. మీ ఇళ్లలో సంఘ పెద్దలు వచ్చి ముందర ప్రార్థన చేస్తే, సంఘ పెద్దల ఇళ్లలో సినిమా పాటలు ఆపితే, ఆ కంపు పాటలు, ఆ ప్రేయసి ప్రియుల మాటలు, కంపు మాటలు ఆగితే, మన నోళ్ళు కంపు మాటలు మారితే భర్త మన ముందుకు వస్తాడు. మనకే నీవు లేకపోతే భర్త ఏమవుతాడు? అవునా కాదు? కాబట్టి మందిరానికి వచ్చే మనము, బోధలు చేసే మేము, పెద్దరికం చేసే వాళ్ళు ముందర మనం ముందు వచ్చి ప్రార్థనకి, మనం ముందు వచ్చి నోరు కంట్రోల్ చేసుకుంటే ఏమండి, దేవుని మందిరం ఎందుకంటే అజ్ఞానదో పురుగు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు ఆ కులానికి జాతికి నువ్వు అంకితం అవుతే కమ్మోడు రాడు, కాపోడు రాడు, ఏమైనా కోమటోడు రాడు. ఎందుకు రాడు? నువ్వు కుల పెద్దను పెట్టుకున్నావు, ఫలానా వాళ్ళకి సంఘం అండి అనొద్దు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇది జీవం గల దేవుని సంఘం. పాపం సేవకులు అలా ఉండనివ్వరు. కాబట్టి నేను చెప్పేది ఏమంటాయంటే, మీ మాటలు పరిమళ సువాసనగా ఉండాలని తాను బలిగా అర్పణ చేసుకున్నాడు. కాబట్టి నూనె ఎగస్ట్రా జాగ్రత్త చేసుకున్న వారు ప్రవేశించారు. నిద్రపోవడం తప్పు కాదు, 10 మంది నిద్రపోయారు. అందరలాగే ఉంటాం, కొంచెమే ఎడమవుతుంది. ఈ కొంచెము జాగ్రత్త ఏమండి మనకెంతో విస్తారముగా మేలు కలిగిస్తుంది. కాబట్టి ఈ భయము గ్రహింపు మనకైతే ఇది న్యాయమే, ఈ పాపము చేయనివాడు నువ్వు దేవునికి భయపడవా అని భయము గ్రహింపు వలన మరి అది ఆ సిలువ మీద దొంగ నేడు నువ్వు నాతో కూడా పరదేశంలోకి వెళ్తావు అంటున్నాడు. అక్కడ కూడా భయము గ్రహింపు. పరిసేడుకుందా భయము? భయం లేదు పరిసేడికి. నేను దొంగన కాదు, వ్యభిచారిని కాదు, నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఎంత ఇచ్చాను, నేను ఎంత ఉపవాసపడ్డాను అంటాడు. కానీ భయం లేదు. పాస్టర్ నేను చెప్పినట్టు చేయండి. నువ్వేనా పలికేది? మేము పలకలేమా? మాకు వచ్చు బోధల. ఎవరన్నారా మాట? మిరియాము అంది, నా సేవకుడికి విరోధంగా మాట్లాడుకుని వేళ భయ పడలేదు. కుష్టొచ్చింది సొంత అక్క. ఏమండి, ఆ నీటిలోంచి మోషేని తీసిన అక్క మోషేనంటే ఊరుకున్నాడా? కాబట్టి భయం అనే ఐశ్వర్యం మన పిల్లలకి ఇవ్వాలి. సమయం అనే ధనము దేవుడికి ఇవ్వాలి. భయం అనే ధనము దేవుడికి చెల్లించినప్పుడు మనం మౌనంగా ఉంటాం. అలాగే గ్రహింపు అనే ఐశ్వర్యం మనకు ఉండాలి. ఈ భయము గ్రహింపు గల సిలువ మీద దొంగ పరదేశ్ చెందాడు. భయము గ్రహింపుతో సొంకరి ఆకాశము తట్టు చూచుడికైన ధైర్యము చాలక గుండెలు బాదుకొని భయము గ్రహింపుతో ఏడుస్తుంటే ఏమండి అతను ప్రార్థన ఆలకించాడు. ఈ గ్రహింపు తన గ్రహింపు తనకు లేదు, కానీ పక్కనోడంటే గ్రహిస్తున్నాడు. భయం లేకుండా సూటుపోటు మాటలు అంటున్నాడు. ఏమండి, కాబట్టి ఎవడు నా మాట విని వణుకునో వానినే దృష్టిస్తా. భయం అనే ఐశ్వర్యం ఉండి అజ్ఞానంతో పురుగు చావదనే లోకం నుండి తప్పిస్తానికి పరిమళ సువాసనగా నీ నోరుంటే అతని పెదవుల నుండి వచ్చి ప్రార్థన మానక నేను అంగీకరిస్తా. అతని కోరికని సిద్ధింపజేసి ఆలోచన యావత్తు సఫలపడు. ప్రేమ గల దేవుడు, ఏమండి దినమెల్లా చేతులు చాపుచున్న దేవుడు, మనుషుని నడకను కనిపెడుతున్న దేవుడు, ఎంతో ప్రేమించిన దేవుడు. నీ బాధ ఏంటో, నీ వ్యాధి ఏంటో, నీ కష్టం ఏంటో అతడు కన్నీళ్ళు విడిచుట నేను చూచి తిని. నీ కన్నీళ్ళు నా బుడ్డిలో ఉంచబండివి. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో నీ భారం అలయలేదని నేను ఎరుగుదును. కానీ మొదట ఉన్న ప్రేమ, నువ్వు ఇప్పటికీ మారు మనసులతో ఉన్నావు, పాపం చేయట్లా, కానీ మొదట ఉన్న ప్రేమ లేదు. అర్థమవుతుందమ్మా? తప్పేం చేయట్లా. మొదట ఉన్న ఆసక్తి, మొదట ఉన్న మాధుర్యత నీకు కలిగి ఉంటే సరే, లేకపోతే అంట ఒక్కరిత చూపెడతాడట. కాబట్టి మొదటి వచనాల్లో వైభవం, రెండవ వచనాల్లో పరిశీలన, 3
బరువు భారము, 4 మనసు మారటం, 5 ఏమండి గద్దింపులు ఉంటాయి 5వ వచనాల్లో, 6వ వచనంలో లక్ష్యత ఏమిటి అనేది, 7వది పరిశీలన, 8వది కూడా పరిమాణం. ఇలా ఏదైనా సరే ఏమంటే లోకా గారు రాశారు. వీళ్ళ మధ్యన 2000 సంవత్సరాల దూరం ఉన్నాయి. 2000 సంవత్సరాల దూరం ఉన్నా మిలిటరీ వాళ్ళు నడిచి ఎలా కలుస్తాయో అలా కలుస్తున్నాయండి. ఇప్పుడు ఇక్కడ ముగ్గురికి 3 స్లిప్లు ఇచ్చాం, ముగ్గురికి 3 స్లిప్లు ఇచ్చాం. పిచ్చి గీతకి ఏమంటే ముగ్గురు అలా గీతారా? గీరు. మరి 3 కాలాల్లో వేరు వేరు ముఖాలు చూసుకోకుండా ఒకటే లెయ్యి ఎలా వస్తుంది? అప్పుడు మోషేలో ఉన్న ఆత్మే ఈ మోద్ గారిలోకి వచ్చింది, ఈ మోషే గారిలో ఉన్న ఆత్మే ఈ లోకాలోకి వచ్చింది. మరి అంకీలేసింది వేరే, రాసిన వాళ్ళు అంకీలేలా. 1, 2, 3, 4 ఉన్నాయి చూసారా? చరిత్ర చూసుకోండి. అంకీలేసినది వేరా, రాసింది వేరా. ఎవరు అంకీలేసినా, ఎవరు రాసినా, ఎవరు కదిపినా బైబిల్ దేవుడు ఉన్నాడు తప్ప, బైబిల్ రాసింది దేవుడు తప్ప మనుషులు కాదు. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే ఈ 3 అధ్యాయాలు ఇలా కలుస్తాయి. ఇలా ఏ ఐటమ్ అయినా బర్త్డే, డెత్ డే, క్రిస్మస్ అన్నీ కలుస్తాయి. ప్రపంచంలో వింటున్నారమ్మా, ఎవరు ఎక్కడ తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, పుస్తకాల్లో కానీ, వీడియోల్లో కానీ కనీసం డైరెక్ట్గా వచ్చాయనో చూపిస్తే నేను మీ అందరి సమ్ముఖంలో గొప్ప వ్యక్తిని కాదు, గర్వపు మాటలు అనుకుంటారేమో, ఒక 25,000 రూపాయలు బహుమానం ఇచ్చుకోగలను. కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు ఇది విలువైనవి. ఏమండి, దీన్ని చూడడం వలన తెలిసింది ఏంటంటే, చదవర్లకు కానీ పాస్టర్లకు కానీ దేవుడే బైబిల్ రాశాడు, ఈ మళ్ళీ దొరకనివని తెలుతాయి. కానీ మళ్ళీ చిరంజీవి వెనకాతల, మళ్ళీ జగన్ వెనకాతల వెళ్ళిపోయి ఇక్కడ సంఘ పెద్దరికం చేసే వాళ్ళకి ఎవరికే తెలియదు. దేవుని రాజకీయంలో, దేవుని యాజకీయంలో 2 చోట్ల పనిచేయకూడదు. మనల్ని మారు మనసు కలిగి పరలోక